రాజేంద్ర పోంగ ఒక్కరి మళ్ళా ఉత్త చేతులతో వస్తాను నీ కొడుకేడి నీ కూడలేదని అడిగినాడు. మరి నా కన్న కొడుకే కసాయోడైపోయాడు కన్న తండ్రి అని కాలలేక నన్ను కాలెత్తి తన్నిండు చెయ్యెత్తి కొట్టిందని నీ ఎత్త ఎప్పుకుందురా దేవుడా. అడిగిన వారికి తాన ధర్మాలు చేసిన వాళ్ళు చూసి వస్త్రాలు పెట్టిన పొట్ట చూసి భోజనం పెట్టిన నా చేత ఎంతో మందికి తాన ధర్మాలు చేసిన రాజునే కన్న తండ్రి కొట్టిందాట తిట్టిందాట ఇళ్ళకేది ఎల్లగొట్టిందని నే ముఖం పెట్టుకొని చెప్పాలి. నా కొడుకు అటువంటి తన భార్యని ఎంబడబెట్టుకొని తన అత్తగారింటికి వెళ్ళిపోయిండు. 3 రోజుల తవ్వా రాను 3 రోజుల తవ్వా నా కొడుకు మతలాభం పంపేవారికల్లా నా కొడుకు వచ్చేవారికల్లా నా భార్య శపము కుళ్ళిపోతుందేమో. 9 తొర్రల తోలు తిట్టి ఎప్పుడు పుస్తుమని అపాయమే. నా భార్య శపానికి నేనే తలగొర్ర ఎడతనన్నాడు సువసేన రాజు. గానాడు చూసిన నా తల్లారు ఇప్పటికాని ఎప్పటికాని ముత్తైదు సావంటే అందరికి రావోదు. 100 మందిలకేరి 1000 మందిలకేరి ఒక్కొల్ల కష్టదాట ముత్తైదు సావు. భర్త బతికి ఉండగా ఏ భార్య ప్రాణం అయితే పోతుందో ముత్తైదు సావు అంటారు. భార్య బతికి ఉండి భర్త మొదగాలు చనిపోయినక సిరి భార్య చనిపోతే సావు ఉండ సావు అంటారు. తల్లి సుభద్రాదేవి అటువంటి నైన ముత్తైదు సాగు చనిపోయిందని 5 ముత్తైదులు వచ్చిన వాడి పిల్లలు పట్టుకొని తడిబిడి తానాలు వచ్చి తడి వస్త్రాలు ఇచ్చి పొడి వస్త్రాలు కట్టి నిలువెల్ల పసుపు రాసి రూపాయలకు బొట్టు పెడుతున్నారు. శిఖ లోపల సిరిమల్లె పువ్వులు పెట్టి గదవకు గంధం పెట్టి ఒలకంగా ఒడి బియ్యం పోతున్నారు. అందులోపల చిట్కెడు కుంకుమ ఎత్తున్నారు, చిట్కెడంతా పసుపు ఎత్తున్నారు. మరి కుంకుమ అంటేనేమో లక్ష్మీదేవి, పసుపు అంటేనేమో పార్వతీదేవి, బియ్యం అంటేనేమో సరస్వతి దేవి. ఇవి 3 కలిపితేనే తలవాల బియ్యము అంటారు, ఇవి 3 కలిపితేనే అక్షంతల బియ్యము అంటారు, ఇవి 3 కలిపితేనే ఒడివాల బియ్యం.